మనము దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మనం ధ్యానించే వరుస గతసారి మనం ధ్యానించిన వాక్య భాగాన్ని చెప్పండి మీరే. చెప్పండి గట్టిగా. ఎవరిది వినబడలేదు, అందరు అన్నట్లయినరు కానీ ఎవరిది స్పష్టంగా వినబడలేదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. నేను ఒక ప్రకటన మర్చిపోయాను, స్త్రీలను గురించి గతసారి చెప్పాను కదా, మీకు ఒక టెస్ట్ పెడతానని. సో మీరు సిద్ధపడండి. కొందరు స్త్రీల కూడికలు అడిగినప్పుడు వారు సమ్మతి తెలియజేశారు కనుక నేను దాన్ని గూర్చిన ప్రకటన మీకు వాట్సాప్ ద్వారా అందజేస్తాను. అప్పుడు మీరు ఎవరెవరు పాల్గొంటారో పేర్లు ఇస్తే ఆ విధంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇది రాతరూపకమైన టెస్ట్. ఇది పాల్గొనే వారికి ఎప్పుడు ఏర్పాటు చేస్తామో కూడా ప్రకటిస్తాము. మొత్తానికి సిద్ధపడిన వారు పేర్లు ఇస్తే వారి కొరకు క్వశ్చన్ పేపర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడు అది కండక్ట్ చేస్తామో అది కూడా తెలియజేస్తాను. మంచిది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. మనము గతసారి చదువుకున్న వాక్య భాగము 3వ వచనం నుండి మనం చదువుతాను, శ్రద్ధగా మీరు గమనించండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపిస్తూ ఆరాధన అంతటిలో మీరు తోడై మహిమ పొంది ఉన్న దేవా, మీకు స్తోత్రాలు. ఇంకా ముందున్న సమయమంతా మాకు ఆశీర్వాదకరంగా ఉంచుమని, ఈ సమయంలో మీ వాక్యము మేము ధ్యానించుటకు ఈ వాక్య భాగాన్ని చదివి ఉండగా మీ ఆత్మ ద్వారా మాకు మీ సత్యములను బయలుపరచండి, ధ్యానించుటకు సహాయము చేయండి. నిలిచిన నేను బలహీనుడను, మీ కృపచేత నన్ను బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. శ్రద్ధగా విని గ్రహించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రను ధ్యానిస్తున్నాం. వారు ఐగుప్తులో నుండి ప్రయాణం చేసిన నాటి నుండి 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసి యోర్దాను దాటిన స్థితిలో ఇప్పుడున్నారు. యోర్దాను దాటిన తర్వాత వారు యోర్దాను అవతల ఉన్న ప్రతి భూభాగాన్ని దేవుడు వారికి చూపించిన స్థలమంతా వారు స్వాధీనం చేసుకోవాలి. నాయకత్వం మారిపోయింది. యెహోషువ నాయకుడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. యెహోషువ నాయకత్వములోనే వారు యోర్దాను దాటారు. దాటిన తర్వాత మొట్టమొదట వారికి ఉన్న పట్టణం ఏంటంటే యెరికో పట్టణం.
యెరికో పట్టణం వారు స్వాధీనం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద పట్టణం. అది ముందుగా 2 వేగుల వారిని పంపాడు. వారు చూసొచ్చారు. రాహాబ్ అనే వేశ్య వారికి ఆశ్రయం ఇచ్చి వారిని కాపాడి తిరిగి పంపించగలిగింది. కనుక రాహాబు ఇంటివారు దేవుని కృపచేత ఆ పట్టణము స్వాధీనపరుచుకునేటప్పుడు రాహాబు ఆ ఇంటిలో ఉన్న వారందరినీ వారు ముట్టలేదు. ఆమె రక్షింపబడింది. ఈ పట్టణాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి? చాలా పెద్ద పట్టణము, పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్న పట్టణం. వారు భయముతో తలుపులన్నీ మూసేసుకున్నారు. ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలి? ఎలా దాన్ని స్వాధీనం చేసుకోవాలి? శత్రువు ఎదురొస్తే నిలబడి జయించవచ్చు, యుద్ధం ఆడొచ్చు. కానీ పూర్తిగా మూసేసుకున్నారు. ప్రాకారాలన్నీ మూసేసుకున్నారు. ప్రాకారాలన్నీ బలంగా ఉన్నాయి. తలుపులు మూసేసుకున్నారు. ఎక్కడానికి కూడా లేదు, అంత పెద్ద ప్రాకారాలు ఉన్నాయి అవి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి కదా. ఒకవేళ ఎదురు దాడి చేస్తే నిలబడి ఎదిరించడానికి, పోరాడడానికి సిద్ధం కావచ్చు. అయితే వారైనా గెలుస్తారు, వీరైనా గెలుస్తారు. యుద్ధానికి, పోరాడడానికి కూడా ఎదురు శత్రువు దాడి చేయడానికి సిద్ధంగా లేడు. కానీ తను తాను మరుగుపరుచుకొని ఏం చేస్తున్నాడు? తలుపులు మూసేసుకున్నాడు. అది దాటిపోకుండా వీరిని ఆటంకపరిచే గోడలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేయాలి? దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ పట్టణాన్ని నేను మీకు స్వాధీనం చేస్తాను. 2వ వచనంలో ఉన్నది చూడండి. నేను యెరికోను, దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. నీ చేతికి అప్పగిస్తాను వీరిని అన్నాడు. దేవుడు చేసిన వాగ్దానమును బట్టి వారెంతో బలము పొందారు. వాగ్దానములు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించాలి. ఆ వాగ్దానాలన్నీ కూడా ఈరోజు యేసు ప్రభునందు మనకు కూడా అవునన్నట్లుగానే దేవుడు ఇచ్చాడు. ఈ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి అని రాశాడు. కనుక ఈ వాగ్దానాలన్నిటిని బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఆ వాగ్దానాల కొరకు ప్రభువును వేడుకోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి వారు ధైర్యపడ్డారు. దానికి ముందుగా ఒకడు కనిపించాడు వారికి. సేనాధిపతిగా నేను వచ్చానన్నాడు. ఇవన్నీ ధైర్యపరిచిన విషయాలు. యెహోషువను ధైర్యపరిచాడు, ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. అది ఎలా స్వాధీనం చేసుకోవాలి, ఆ గోడలు ఎలా కూలిపోతాయి అనే విషయాన్ని యెహోషువతో దేవుడు చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట కదా. ఆ గోడలు కూలిపోతాయి అనే మాట మీద ఎంత నమ్మకం ఉంటుంది చెప్పండి. ఉంటుందా నమ్మకం? నమ్మిన వారు ధన్యులైతారు. నమ్మకము మాత్రం ఉంచుమన్నాడు. నీవు దేవుని మహిమను చూస్తావన్నాడు. ఒకని తండ్రి ఏమన్నాడు? అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయమన్నాడు. అపనమ్మకము, నమ్మశక్యము కాని విషయాలు ఉంటాయి మన జీవితాల్లో కూడా. దేవుడేమో చెప్తున్నాడు, నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావన్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు దేవుడు. కానీ నమ్మశక్యం కావు మనకు కొన్నిసార్లు. నమ్మడానికి అప్పుడు నమ్మకం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో. మార్కు సువార్త 9వ అధ్యాయములో ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చినప్పుడు ఈ సంభాషణ జరిగింది ప్రభుతో. అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమన్నాడు. దేవుడు సహాయపడ్డాడు, గొప్ప కార్యాన్ని చూశాడు. అలాగే ప్రియులారా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకు అభయం ఇచ్చాడు, దేవుడు తెలియజేశాడు. కానీ మనకు కొన్నిసార్లు నమ్మడానికి మనసు ఉండదు.
అనుమానిస్తాము, సందేహపడతాము, సంశయాలతో ఉంటాము. అందుకొరకు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేయాలి. మన బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా పిరికివారమా, దేవా నేను పిరికివాడను, నాకు సహాయం చేయమనాలి. నాకు నమ్మకము రావడం లేదు ప్రభువా, నమ్మునట్లు నాకు సహాయం చేయమని ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. చిన్న చిన్న విషయాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేది నేర్చుకోవాలి. చాలా అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు చాలా ప్రేమ గలవాడు, మన మనస్థితిని, మన హృదయాన్ని ఎరిగినవాడు. కనుక వీరిప్పుడు ఆ గోడలు కూలిపోతాయి యెహోషువకు చెప్పాడు. యెహోషువ చాలా ధైర్యం గలవాడు, యుద్ధవీరుడు యెహోషువ. ఇప్పుడు ప్రజలందరికీ చెప్పాడు. దేవుడు ఏదైతే యెహోషువతో చెప్పాడో ఆ మాటలన్నీ మళ్ళీ 6వ వచనంలో చూడండి. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి అని ప్రజలందరినీ పిలిపించి ఆ మాటలు తెలియజేశాడు. వీరికి ఏమని చెప్పాడు? ఇప్పుడు ఎలా ఈ గోడలు కూలిపోతాయి అనే విషయాన్ని దేవుడు వారికి ఒక క్రమాన్ని చెప్పాడు. దేవుడు చెప్పినట్లు చేస్తే ఏదైనా జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఒకటి ఏంటంటే మన జీవితంలో ఆయన చెప్పినట్లు చేయడం నేర్చుకోవాలి. ఆయన ఒకటి చేస్తే మనం ఒకటి అనుకుంటే, నేను ఇట్లా అనుకున్నాను అట్లా అనుకున్నాను అనేది చెల్లదు. అక్కడ దేవుడు ఎలా చెప్పితే అది చేయడం నేర్చుకోవాలి. ఒక వివాహములో, కానా వివాహములో యేసు తల్లి అయిన మరియ పరిచారకులతో ఏం చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయుడి అని. అప్పుడే కదా నీళ్లు ద్రాక్షారసం అయిపోయాయి. ఆయన చెప్పినట్లు చేయడం జీవితంలో నేర్చుకోవాలి. ప్రభు ఒకటి చెప్తే నేను ఒకటి చేస్తే ఎలా అద్భుతాలు చూడగలుగుతావు? ఎలా దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం? ఆయన మహిమను చూడలేము. ఆయన చిత్తమును ఎరిగిన వారమై ఆయన చెప్పినట్లు చేయడం జీవితంలో నేర్చుకోవాలి. అది చిన్న విషయమైనా దేవుడు ఎలా చెప్పాడో అలా చేయండి అన్నాడు. ఏం చెప్పాడు? మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండండి అన్నాడు. యుద్ధ సన్నద్ధులై ఏం చేయాలి? పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి విధానాలు మనం ఎరుగుతాం. మనము 40 సంవత్సరాల చరిత్రలో మనం చాలాసార్లు చూసాం. వారు తిరగబడ్డారు, సంశయాలు, సందేహాలు, సనుగులు చేశారు. అలాంటి ప్రజలు ఇప్పుడు 20 లక్షలకు పైగా ఉన్నారు. వారికి ఏం చెప్తున్నాడు? మీరు యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అన్నాడు. ఇది విన్నవారిలో ఈ అందరూ ఎలా ఒక్కసారి తిరిగితే ఏం గోడలు పడిపోతాయా అనుకునేవారు లేకపోలేరు. అనుకుంటామా లేదా? కొన్నిసార్లు ప్రకటిస్తే లోపల కొన్ని అనుమానాలు వ్యక్తపరిచి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇట్లా చేస్తే జరుగుతుందా అనుకునేవారు ఉంటారు. అలాంటి హృదయాన్ని తొలగించుకోవాలి. అందుకే నేర్చుకుంటున్నాం ఈ పాఠాలన్నీ చిన్న చిన్నగా. దేవుని కార్యాలు మహా అద్భుతమైనవి. మన జ్ఞానానికి మించినది దైవ జ్ఞానం. ఆయన తలంపులు చాలా వేరుగా ఉంటాయి. మన ఆలోచనలకు చాలా పరిమితి ఉన్నది. ఆయన జ్ఞానానికి మితి లేదు, పరిమితి లేదు ఆయన జ్ఞానానికి. కనుక దేవుడు ఎలా చెబుతున్నాడు అలా చేయాలి. మీరు యుద్ధ సన్నద్ధులై ఉండుడి. యుద్ధ సన్నద్ధులు అంటే ఏంటన్నట్లు చెప్పండి. యుద్ధ సన్నద్ధులు అంటే యుద్ధానికి సిద్ధమైన వారు ఎలాగుంటారు? వారియర్స్ అంటారు. వారిని ఏమంటారు? వారియర్స్. యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు ఎలా ఉంటారు చెప్పండి? యుద్ధానికి సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? దేనికైనా సిద్ధమే అంటే దేనితో సిద్ధము? ఈక్విప్డ్ విత్ నీవు కొన్ని
యుద్ధ ఉపకరణాలతో ఇప్పుడు సైనికుడు సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా అంటే ఎలా ఉంటాడు? తనకు కావలసిన ఆయుధాలన్నీ సిద్ధపరచుకుంటాడు. శత్రువును ఎలా దాడి చేయాలి, దానికి అవసరమైనవన్నీ తాను ధరించుకొని ముందుకెళ్తాడు. యుద్ధ సన్నద్ధులు, యుద్ధానికి అవసరమైనవన్నీ కలిగి సిద్ధపడడం. అలాగే మనసును కూడా సిద్ధపరచుకోవడం అనేది మనం పోయినసారి ఆలోచన చేశాం. మనసును సిద్ధపరచుకోవడం, యుద్ధోపకరణాలు ధరించుకొని సిద్ధపడడం. వారి దగ్గర ఏమున్నాయి యుద్ధోపకరణాలు? వారు ప్రయాణికులు, వారి దగ్గర ఏముంటాయండి? కేవలం వారి దగ్గర కొన్ని కత్తులు ఉండేవి అనుకుంటాను, ఖడ్గాలు ఉన్నాయి, అంత మాత్రమే వారు కలిగి ఉన్నవారు. ఎందుకంటే ఆ తర్వాత వారు కత్తివాత చేత సంహరించిరి అని చూస్తాం. కత్తులు మాత్రమే ఉన్నాయి వారి దగ్గర, అవే సరిపోతాయి. యుద్ధ సన్నద్ధులముగా ఉండాలంటే మనకు ఈరోజు సరిపోయింది 2 అంచులు గల ఖడ్గాన్ని దేవుడు మనకిచ్చాడు. అంతకంటే ఎక్కువ ఆయుధాలు మనకు అవసరం లేదు. 2 అంచులు గల ఖడ్గం అని దేనికి, వాక్యానికి ఏమని పేరు? ఇది 2 అంచులు గల ఖడ్గము. ఈరోజు మనము ధరించుకొనవలసినది అక్షరార్థమైన ఆయుధాలను కాదు. దేవుడు మనకిచ్చినవి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయములో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. చూడండి ఎలా సిద్ధపడాలి. ఆ రోజు వారిని దేవుడు మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలి అన్నాడు. వారితో మనం పోల్చుకుంటూ మనం ఎలాగ ఉండాలనేది నేర్చుకుంటున్నాం. మనం ఎలాగ యుద్ధ సన్నద్ధులమై ఉండాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, అక్కడ కొన్ని మాటలు మనకున్నాయి. చూడండి, మొదట మనం ధరించుకోవాలి ఏంటంటే 11వ వచనములో 6వ అధ్యాయము, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచము అన్నాడు. అదేంటిది? ఏమిచ్చాడు మనకు ధరించుకోవడానికి? రక్షణనిచ్చాడు. ధరించుకోవడానికి ఏమున్నది మనకు? ఏమన్నా ఇచ్చాడా చెప్పండి? ఏమన్నా వంచాడా మనకు? లేదు కదా. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు కదా, అక్షరార్థంగా దేవుడు ఇవ్వడు. కానీ మనం ఏమి ధరించుకొనవలసి ఉన్నదో గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇదే మనకు సర్వాంగ కవచం. మన నిలువెల్ల మనం ధరించుకున్నది ఏంటి అంటే మనకు తెలియదు మనం ఏం ధరించుకున్నా అంటే. మీకు ఇంకా తెలియదు క్రీస్తును మేము ధరించుకున్నారా? ధరించుకోలేకపోవచ్చు మీరు. బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అన్నాడు. నిలువెల్ల క్రీస్తే మనకు కవచంగా ఉంటాడు. ఎంత గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు చూడండి. సర్వాంగ కవచము అది దేవుడిచ్చిన సర్వాంగ కవచము మన ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభువును మనం కలిగి ఉండడమే అది గొప్ప కవచము లాంటిది. ఎందుకు ఈ కవచాన్ని ధరిస్తారు? సర్వాంగ కవచము చెప్పండి. శత్రువు ఏ ఆయుధము చేత దాడి చేసినా ఈ కవచము మనకు హాని కలిగించకుండా నిలుస్తుంది. యేసు ప్రభు మనకు అడ్డుగా నిలుస్తాడు. ఆయనను మనము ధరించుకున్నట్లయితే శత్రువు యొక్క ఏ దాడి కూడా మనలను హాని కలిగించలేదు. అడ్డుగా నిలిచేవాడు ప్రభువే. కనుక ప్రభువును ధరించుకున్న అనుభవంలో మనం సాగిపోవాలి. మన జీవితం ఎలా సాగాలి అంటే యేసు ప్రభువును మనము ధరించుకున్న వారంగా ఉండాలి. అది మన గొప్ప ఆయుధం. తర్వాత చూడండి, ఇంకా కొన్ని ఇచ్చాడు. 16వ వచనం చూడండి, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి అన్నాడు. యుద్ధవీరుడు యుద్ధానికి సిద్ధపడిన వాడికి ఏముంటుందంటే డాలు ఉంటుంది. ఇప్పుడు
ఈ యుద్ధాలన్నీ వేరు. రిమోట్గా ఇక్కడుండి అక్కడ, ఇవన్నీ మనుషుడు కల్పించిన తంత్రాలు. వాటిని గూర్చి సాధారణంగా ఒక యుద్ధ వీరుడు ఎలాగుంటాడంటే, డాలును పట్టుకొని ఉంటాడు. శత్రువు యొక్క బాణాలు రాకుండా డాలుతో, శత్రువు కత్తి చేత కూడా దాడి చేసిన డాలుతో వారు అడ్డమించుకుంటారు. డాలుతో వాటిని అడ్డగిస్తారు. కనుక డాలు లాంటిది ఏంటంటే మన విశ్వాసము. మనకున్న యుద్ధోపకరణాలు చెప్తున్నాను. ఎలా సంసిద్ధంగా ఉండాలి, యుద్ధానికి సిద్ధపడిన ఒక సైనికుని వలె విశ్వాస జీవితం ఉండాలి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై యుండుడి అన్నాడు కదా. ఆ మాట మనం ఆలోచన చేస్తున్నాం. యుద్ధ సన్నద్ధులంటే మనం ఎలా ఉండాలి? వారికేవో యెహోషువ కొన్ని ఆయుధాలు ఇచ్చి ఉంటాడు, కత్తులు ఇచ్చి ఉంటాడు వారికి, యోధులకు. కానీ మనకు ఆ విధంగా కాదు. మనకిచ్చినది దేవుడు సర్వాంగ కవచము, ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు మనకిచ్చాడు. రెండవది, విశ్వాసం అనే డాలు మన చేతిలో ఎప్పుడు ఉండాలి. విశ్వాసముతోనే మనము అపవాది యొక్క అగ్ని బాణములను ఎదిరించగలుగుతాము. అపవాది యొక్క అగ్ని బాణములను ఎదిరించగలుగుతాము. విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. విశ్వాసములో స్థిరపడాలి. విశ్వాసమును బలపరుచుకోవాలి మనము. అందుకే కదా ఇవన్నీ మనము ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడం, విశ్వాసమును బలపరుచుకోవడం. ఇది ఎలా విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతామంటే, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. వింటున్నామా? మనము వినడానికి ఆసక్తి చూపుతున్నామా? కూర్చున్నప్పుడు ఏదో ఆలోచనలలో ఉండిపోతామా? వినండి, వింటే విశ్వాసం కలుగుతుంది. చదవగలిగిన వారు చదవండి దేవుని వాక్యం, ప్రభువును గూర్చిన సంగతులు చదవండి. రోమీలకు రాసిన 10వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసును గూర్చిన విషయంలో ఉన్నది అన్నాడు. ఏవో వింటే కాదు మనకు వచ్చేది. ఏవో కథలిని సంతోషించి నవ్వుతూ తులుతూ వెళ్ళిపోతే రాదు మన విశ్వాసం. మనము ప్రభువును గూర్చి వింటేనే, యేసు ప్రభువును గూర్చి ఎంత వింటామో అంత విశ్వాసములో బలపడతామని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కానీ ఈరోజు చాలామంది ఇతర మాటలకు అలవాటు పడిపోయారు. ఎగ్జాంపుల్స్ కావాలి, ఉదాహరణలు కావాలి, కథలు కావాలి. కానీ బోధకులు కూడా వాటిని తయారు చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు ఇష్టమైనవి. తిమోతికి రాసిన పత్రికలో రాశాడు. చూడండి, ఈ అంత్యదినములలో ఎలాగుంటారంటే అదే విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు. 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. పౌలు ముగించేటప్పుడు, పౌలిక చనిపోతాడు కానీ చెప్పాడేంటి తిమోతికి, ఎలాంటి కాలం వస్తుందో చూడు. ఒక కాలము రాబోతుంది, హితబోధను సహించరు. మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ, విశ్వాసమును బలపరిచే బోధ, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి అవసరమైన వాక్య బోధను, వాక్యాన్ని సహించలేరు. అందుకే ఒక మాటతో ఒక కూడికంతా జరిపేస్తారు. ఒకటే మాట, అది పాట, స్తుతి, ఆరాధన అంటారు. పర్వాలేదు, ఆరాధన మంచిదే, స్తుతి మంచిదే, కానీ దేవుని వాక్యమే మనలను బలపరుస్తుంది. గంటసేపు స్తుతి ఆరాధన చేసినా ఒక గంటసేపు దేవుని వాక్యాన్ని విని బలపడాలి. స్తుతి ఆరాధనకు కాదనడం కాదు, స్తుతి ఆరాధన చేయడం మంచిదే. గంటసేపు పాటలు పాడి ఒక వాక్యాన్ని ఆలాపిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండడం మంచిదే, కాదని అనడం లేదు. కానీ దానితో పాటు దేవుని వాక్యమును, హితబోధను కూడా చేయాలి. హితబోధను సహించుకోలేకపోతున్నారు ఈరోజు. గంటల తరబడి నిలవబడి హల్లెలూయా స్తోత్రమని గంటల తరబడి ఉంటారు, కానీ ఒక గంట సేపు వాక్యాన్ని బోధిస్తే ఇక చాలు అని వెళ్ళిపోతారు. కారణం ఎందుకు? హితబోధను సహింపలేని దురద చెవులు.
అలాగూ అలవాటు పడిపోయారు. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చిన అన్నాడు. కల్పనా కథలు చెప్తా ఉంటే సంతోషం అనిపిస్తుంది. వాటి ద్వారా విశ్వాసం బలపడదు. ఎలా? విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. విశ్వాసం అనేది చాలా గొప్ప విషయం అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలంగా మనం ఉండలేము. అంత మాత్రమే కాదు, విశ్వాసము లేకుండా మనము దేనిని జయించలేము. ఈ లోకమును జయించేది కూడా మన విశ్వాసమే అన్నాడు, యోహాను పత్రికలో రాశాడు. ఏదైనా ఆపద కలిగినా, శ్రమల్లో ఉన్నా, వ్యాధులు వచ్చినా మనకు అవసరమైంది ఏంటి చెప్పండి? విశ్వాసము. నీ విశ్వాసమే, ప్రభు ఎన్నోసార్లు అన్నాడండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అన్నాడు. నేను నిన్ను స్వస్థపరచానని చెప్పలేదు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అన్నాడు. అంటే మనకు కావలసింది ఏంటి? విశ్వాసం కావాలి. స్వస్థత కొరకు కూడా విశ్వాసం కావాలి. శ్రమల్లో నుండి మనము దాటాలంటే కూడా విశ్వాసం కావాలి. ఆ గోడలు కూలిపోవాలన్నా విశ్వాసం కావాలి. ఇప్పుడు ఈ పర్వతము ఎత్తి ఎక్కడ సముద్రములో పడద్రోయబడాలి అంటే కూడా ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. అంటే అంతటికి విశ్వాసమే కావాలి మనకు. కనుక విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? వాక్యము నుండి వస్తుంది మనకు. కథల నుండి కాదు, ఈ బోధల నుండి కాదు, వేరే విషయాల నుండి కాదు. హితబోధ అన్నాడు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. ఇక్కడ ఒక చిన్న అక్షరం పెట్టి కిందేం రాశాడు? ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యాన్ని ఇచ్చే బోధ దేవుని వాక్యములో ఉన్నది. ఆరోగ్యమునిచ్చే బోధ. ఆరోగ్యం ఎవరికి కావాలి చెప్పండి? అందరికి కావాలి ఆరోగ్యం కదా. మరి ప్రాముఖ్యంగా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం కావాలంట. ఆ బోధ అలాగ ఉండాలి. ఒక వ్యక్తి అక్షరార్థంగా అనారోగ్యంగా ఉన్నవారు కూడా బలపడాలి, అది వేరే సంగతి. కానీ అది కూడా అవసరమే. వాక్యము ద్వారా అలాగూ జరుగుతుంది. విశ్వాసం ఉంచాలి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారు కూడా వాక్యము చేత బ్రతికించబడతారు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది అన్నాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం అన్నాడు పాపులను గురించి. ఆ పాపి బ్రతకాలంటే ఏం కావాలి? వాక్యమే కావాలి. వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది అన్నాడు. బాధలలో ఉన్నామనుకోండి, బాధలలో కూడా ఏం కావాలి? నీ వాక్యమే బాధలలో నుండి విడిపించేది. 119వ కీర్తనలో వాక్యపు విలువను, వాక్యపు యొక్క గొప్పతనాన్ని రాశాడు. 119వ కీర్తన చదవండి. కనుక దేవుని వాక్యము మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఆ వాక్యముతోనే మనం విశ్వాసమును బలపరుచుకోగలుగుతాం. ఎంత వాక్యం చదివితే, ఎంత వాక్యం వింటే అంత మన విశ్వాసము బలపడుతుంది. వాక్యం అనే దేవుని యొక్క ఈ గొప్ప దైవ ఆహారం ఇది మనకు, మన విశ్వాసమును బలపరచడానికి. విశ్వాసం అనే డాలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఇంకోటి ఏం చెప్పండి? ఇంకా ముందుకెళ్తే ప్రతి సమయమందు ఇంకొక విషయాన్ని చెప్పాడు అక్కడ. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అనే డాల్ ఎందుకంటే దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అన్నాడు. మరియు రక్షణయను శిరస్త్రానము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. శిరస్త్రానము అంటే శిరస్సుకు ధరించుకునేది. ఒక సైనికుని యొక్క చిత్రాన్ని మన ముందు ఊహించుకుంటే, సైనికుడు ఎలా ఉంటాడంటే తలకు ఒక హెల్మెట్ లాగా శిరస్త్రానం పెట్టుకుంటాడు. తలకు కూడా కవచం, అది తలకు గాయాలు తగలకుండా, అది రక్షణ, దేవుడిచ్చిన రక్షణ. అంటే మన తలను కూడా పాడు చేసేవాడు ఉన్నాడు, అపవాది. ఈ తలకెందుకంటే ఇదే ప్రాముఖ్యం కదా. ఎక్కడ తగిలినా ఇప్పుడు హెల్మెట్లు ఎందుకు పెట్టుకుంటారంటే కదా, మెయిన్ ఇదే. తల పాడైపోతే అంత పాడే. గాయాలు తగిలి చనిపోతారు, లేక గాయాలు తగిలి పనికి రాకుండా అయిపోతారు.
తల కాపాడుకోవాలి. అపవాది కూడా మనలను ఏ విధంగా దాడి చేస్తాడు ఈ దినాల్లో? ఇప్పుడు దయ్యమై మనలో లోపలికి రాడు కదా. ఇప్పుడు అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నవారు, ఊగుతున్నవారు, పడిపోతున్నవారు కనిపించారు మనకిప్పుడు. కానీ అపవాది మనల్ని ఎలా దాడి చేస్తాడంటే మన తలలో ఉన్న మనస్సును పాడు చేస్తాడు. దీనికి రక్షణ అనే శిరస్త్రాణాన్ని దేవుడు మనకిచ్చాడు. రక్షణ అనుభవంలో దేవుడు మన మనస్సును కాపాడుతుంటాడు. చూడండి, రక్షణ అనుభవములో ఉన్నవాడు ఎలాగూ జీవిస్తాడు? యోహాను పత్రికలో చెప్పాడు, వాడు పాపము చేయజాలడు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అన్నాడు. అది దేవుడు మనకిచ్చిన, దేవుని మూలముగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణనిచ్చాడు దేవుడు. ఈ రక్షణ అనుభవంలో ఉన్నవాడు పాపము చేయజాలడు అన్నాడు. దేవుని బీజం అతనిలో ఉన్నది. ఇది చాలా విలువైన మాట ప్రియులారా, విలువైన మాట. మనము సర్దుకుపోవడానికి వీలు లేకుండా దేవుడు ఒక ఖచ్చితమైన విషయాన్ని మనకు చెప్పాడు. నీవు రక్షింపబడిన వాడవైతే నీవు పాపము చేయజాలవు అన్నాడు. అయినా నేను చేస్తున్నానంటే ఆ బీజము నీలో లేకపోవుటయే. ఆ బీజమున్నవాడు చేయడు అన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మన రక్షణ అనుభవంలో. అపవాది మనలను దాడి చేసేది మన మనసునే పాడు చేస్తాడు మొదట. వానికి ఏం అవసరం లేదు, మన మనసును పాడు చేస్తే అయిపోతుంది. మనసు బాగులేదంటాం, ప్రార్థనకు రాము. మనసు బాగులేదంటాం, వాక్యం చదవము. ఎందుకు బాగులేదు? ఎవరు దీన్ని పాడు చేసిరి? అపవాదే దీన్ని ఫస్ట్ మనల్ని అటాక్ చేసేది ఎక్కడో అపవాదికి తెలుసు. కనుక రక్షణ అనే శిరస్త్రాణము మనం కలిగి ఉండాలి. సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభువును కలిగి ఉండాలి మనము. ఇవన్నీ చాలా అద్భుతమైన దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఆయుధాలు ఇవి. యుద్ధ సన్నద్ధులయ్యుండుడి మీరు దాటాలంటే. ఆ తర్వాత ఏం చెప్పాడు చూడండి, అక్కడ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము అన్నాడు. నేను అన్నాను కదా, ఈ వాక్యం అనేది 2 అంచులు గల ఖడ్గం మనకు. అది 2 అంచులు గల ఖడ్గం. ఇది ఖడ్గము. ఈ ఖడ్గమును గురించి 2 అంచులు గల ఖడ్గం. ఇది ఒకవైపు ఖడ్గం కాదు, ఇది 2 అంచుల ఖడ్గం. ఈ ఖడ్గాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఈ ఖడ్గముతో చాలా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించేటప్పుడు అది మనకు కూడా తగిలే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా చెప్పేవారు గ్రహించాలి. ఒకవేళ వాక్యముతో ఇతరులకు బోధిస్తున్నావు అనుకోనండి, ఇంకోవైపు నీకు కూడా బోధించేదిగా ఉంటుంది. ఒకవైపు ఎదుటివారిని కొట్టాలని నీవు అనుకుంటే ఇంకోవైపు నిన్ను కూడా అది గాయపరచడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక 2 అంచులు గల ఖడ్గము ఒకరికి చూపించేటప్పుడు అది నీకు కూడా ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దు. చెప్పేవారు కానీ, బోధించేవారు కానీ, లేక మనమే కొన్నిసార్లు వాక్యమెత్తి ఇతరులకు చెప్తూ ఉన్నాం అనుకోనండి, దాన్ని మనం కూడా అనుసరించాలి. కనుకనే ఎప్పుడు చెప్పేటప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ ముందు మన కొరకు దాన్ని ఉపయోగించుకోవాలి, సరి చేసుకోవడానికి. మనలో ఉన్న వాటిని ఖండించుకోవాలి. మొదట ఎదుటివారిని ఖండించక ముందు మనలో ఉన్న వాటిని ఖండించుకోవాలి. మనలో ఉన్న, అందుకే ప్రభు అన్నాడు, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావెందుకు అన్నాడు. ఖండించుము, గడ్డించుము అని తిమోతికి రాసిన పత్రికలో ఉండి అనేకులు గద్దిస్తూ ఖండిస్తూ ఉంటే ముందు ఏం చేయాలి? తనను తాను ఖండించుకోవాలి. అది అందుకే 2 అంచులు గల ఖడ్గం అన్నాడు దీన్ని. పాత నిబంధన క్రొత్త నిబంధనతో కలిసి ఉన్నవి 2 అంచుల గల ఖడ్గము. దేవుని వాక్యాన్ని మనము ధరించుకోవాలి అన్నాడు. తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు అన్నాడు. మరొక ఆయుధం ఏంటి? ఆత్మ వలన
ప్రార్థన ఆత్మ వలన జరగాలి. ఆత్మపూర్ణులమై ప్రార్థన చేయాలి. నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను అన్నాడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, నా మనసుతోనూ ప్రార్థన చేస్తాను. అంటే ప్రార్థనలో ఏకమయ్యేవి ఏంటి చెప్పండి? ఆత్మ మనసు రెండు ఏకం కావాలి. ఒక మనసుతోనే ప్రార్థన చేస్తాం, పడబడ నేను మాటలు అనేసి ఊరుకుంటాను కదా. కొందరు ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నారంటే ఇంకా అర్థం కాని మాటలు మాట్లాడుతూ ఉండి అవి ఆత్మ వలన అనుకుంటారు. నీ మనసు కూడా గ్రహించాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు. కనుక దేవుడు ఏమన్నాడు? ఈ సహాయము దేవుడు చేస్తానన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 26వ వచనం అనుకుంటాను. యుక్తముగా ఎలాగు మనం ప్రార్థన చేయవలెనునో ఎరగకుండినప్పుడు ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకు సహాయము చేయును అని రాశాడు. ప్రార్థన చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రతి విషయంలో సహాయపడతానన్నాడు. ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. నేను హెల్ప్ చేస్తాను, బట్ యూ విల్ హ్యావ్ టు గో ఫర్దర్. నువ్వే చెయ్యాలి. దేవుడు ఏం చేస్తాడు? హెల్ప్. మనం ఏం చేస్తాం? దేవా నువ్వే చేయమని కోరుతాం. ప్రతిదీ ఏం చేస్తాము? ప్రార్థన ఎలా చేస్తాము? నీవు చెయ్యు ప్రభువా, నీవు చెయ్యు ప్రభువా, ప్రభువుకే ఆజ్ఞాపిస్తాం మనం. కానీ దేవుడు ఏమన్నాడు? నేను నీకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు మనకు సంసిద్ధపరిచాడు. ఇప్పుడు కూలగొట్టాలంటే ఒక్క మాటలో ఆ గోడలన్నీ ఆజ్ఞాపిస్తే కూలిపోవా చెప్పండి? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వారు దేవుని కొరకు నిలవాలి. దేవుడు చెప్పినట్లుగా వారు చేయాలి. దేవుని యొక్క మహిమను వారు చూడాలి. వారు దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుని ఏర్పాటు. అంతా దేవుడా నీవే చెయ్యు అంటే దేవుడు అలాగూ అనలేదు. నీవు చెయ్యు, నేను సహాయం చేస్తానన్నాడు. ఇక్కడ దేవుడు సహాయపడతాడు. ప్రార్థన చేయడానికి కూడా సహాయపడతాడు. ఎప్పుడైనా ప్రార్థన చేశామా మనం? దేవా నాకు ప్రార్థన చేయరాదు ప్రభువా, నాకు సహాయం చేయు. దేవుడు సహాయపడతాడు. ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు. వారికి మాటలు వస్తాయా? రావు. సరిగా మాట్లాడుతూ ఉంటారు. అయినా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. లేదు సరిగా మాట్లాడలేవని గద్దిస్తామా వారిని? అంతే దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే. మనం చేస్తున్న ప్రార్థన ఏదో దాన్ని పెద్దగా తీర్చిదిద్ది అలంకారంగా ప్రార్థన చేయాలనేది కాదు. మనకు తోచినట్లుగా దేవుడు మనలను నడిపించినట్లుగా. కానీ ఆ ప్రార్థనలో మన మనసు, మన ఆత్మ ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. చేస్తూ ఉండగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చిన్నపిల్లలు మాట్లాడితే సరిగాకపోతే మనం చెప్తాం కదా, అది కాదు అట్లా ఇంకొక మాట చెప్తాము. దీన్ని ఏమంటారు? ఆ మాట చెప్తాం మనం. వారు ఏదో తెలిసి తెలక తొందరగా మాట్లాడతారు. సరి అయినది ఏదో మనల్ని ఎలాగూ నడిపిస్తామో వారిని, అలాగే దేవుడు ప్రార్థనలో మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేయడం ఆగిపోదు. నాకు ప్రార్థన రాదని ప్రార్థన చేయని వారు ఎందరో ఉండి ఉంటారు. ప్రార్థన చేయడము అనేది ఒక నేర్పు కాదు, అది మనం దేవునితో మాట్లాడే మాట. నూతనంగా జన్మించిన అనుభవం ఉన్నదా అంటే, రక్షింపబడిన అనుభవం, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ప్రార్థన చేయాలి అనుకో. ఎవరైనా పుట్టిన వెంటనే మాట్లాడతారా చెప్పండి? మాట్లాడతారా? మాట్లాడడానికి ఎన్ని రోజులు కావాలి? దాదాపు సంవత్సరం, 2 సంవత్సరాలు. అవి కూడా చక్కగా మాట్లాడలేము. చిన్నపిల్లలు 2 సంవత్సరాలైనా సరిగా మాట్లాడలేరు కదా. బాప్తీసం తీసుకోగానే ప్రార్థన చేయాలనేది భయం ఉండొద్దు. బాప్తీసం తీసుకోవాలని, బాప్తీసం తీసుకున్న తర్వాత నేను బాగుండాలా లేకపోతే సరికాదు అనేది కూడా భయం లేదు. నీ అందు విశ్వాసం ఉంచాలి. నీ వెరిగిన తప్పులేవో నీవు వాటిని మానుకోవాలి. ఇక అప్పుడప్పుడు తెలియకుండా ఏదైనా తప్పులు చేస్తే దేవుడు వెనువెంట నీకు ఉండనే ఉంటాడు. వీరు పడితే లేపుతాడా లేదా? పిల్లలను పడితే లేపుతామా లేదా? అలాగే దేవుడు మన వెంటుండి మనల్ని నడిపిస్తాడు.
కొందరు బాప్తీసాల కొరకు, నేను నా అనుభవంలో కొందరు నిన్నాను, బాప్తీసం తీసుకుని అన్నీ బాగుండాలి, అవన్నీ నాకు సాధ్యం కావు అనుకొని వెనుకదీసి బాప్తీసం పొందని వారు ఉంటారు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మితే మాత్రమే రక్షణ లేదు, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్నాడు. నీకు బాప్తిస్మము పొందే అవకాశము దేవుడు ఇచ్చినప్పుడు తప్పకుండా నమ్మిన తర్వాత బాప్తిసం పొందాలి. సిలువలో ఆ దొంగకు అవకాశం లేదు, వాడు దిగిరాడు, వాడు చచ్చిపోతాడు అక్కడేగా, వానికి బాప్తిసం పొందే అవకాశం లేదు. వాడు నమ్మిన వెంటనే దేవుడు వాడిని అనుమతించాడు, ఇప్పుడే నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. అలాంటి స్థితిలో ఒకవేళ పడక మీద ఉండి మరణానికి దగ్గరగా ఉండి మనము ప్రభువుని నమ్ముకున్నట్లయితే బాప్తిసం లేకున్నా ప్రభు అంగీకరించి పరదేశులో చేర్చుకుంటాడు. కానీ అవకాశం ఉండి బాప్తిసం పొందకపోతే నమ్మినవాడు రక్షణ పొందడం. ఈరోజు చాలామంది నమ్ముతున్నారు యేసు ప్రభు దేవుడని, కానీ బాప్తిసం లేదు వారికి. యాకోబు పత్రికలో ఏమన్నాడు? దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడు. నమ్మికలో ఏం లేదు, ఇవన్నీ నమ్ముతున్నాయి కానీ బాప్తిసం లేకపోతే దయ్యాలు రక్షింపబడతాయా? లేదు కదా, అవి కూడా నమ్ముతున్నాయి. కనుక నమ్మిన ప్రతివారు బాప్తిస్మము పొందాలనేది దేవుడు ఏర్పరిచాడు. నమ్మని వానికి శిక్ష, ఆ రక్షణ పొందని వానికి శిక్ష నిలిచి ఉన్నది. కనుక ఇన్ని ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు, ఇవి యుద్ధోపకరణాలు. యుద్ధానికి సిద్ధమైన వాడు వీటన్నిటిని కలిగి ఉండాలి. ఇవి ఎంత బలమైనవో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, వీటి యొక్క బలం ఎంతో చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు, ఇప్పుడు యుద్ధోపకరణాలు చూశాం కదా, ఏమేమో జ్ఞాపకం ఉన్నాయా? అవి ఆ వచన భాగాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ యుద్ధోపకరణములు ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి అన్నాడు. దుర్గాలంటే ఏంటి? దుర్గం అంటే ఏంటి అన్న? అవే గోడలు, అవి పెద్ద ఎరుకో గోడలు ఉన్నాయి చూడండి, అవిట్లనే దుర్గం అంటారు. పెద్ద పెద్ద గోడలు, అవే దుర్గాలు. మనం ప్రార్థన చేస్తాము, నా ఆశ్రయ దుర్గము అంటాము. దాని అర్థం ఏంటి? నాకు ఆశ్రయముగా ఉన్న పెద్ద గోడవలే ఉన్నావు, ఆశ్రయ దుర్గమై ఉన్నావు. మన యుద్ధోపకరణాలు ఎంత బలమైనవో చూడండి. అవి శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. అవి ఎంత బలమైనవంటే మహాదుర్గములను పడద్రోయజాలినంత బలము గలవి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీటితో మనము ఎరుకో గోడలను కూల్చగలుగుతామా లేదా? కూల్చగలుగుతామా లేదా చెప్పండి. చూడడం కాదు నాకు అడుగుతున్నా నేను, కూల్చగలుగుతామా లేదా? దేవుని వాక్యం చెబుతూ ఉన్నది మనకు, పడద్రోయజాలినంత బలము గలవి అన్నాడు. అవి లేకపోతే మనకు అనుమానము, ఏ ఒక్కటి లేకపోయినా అయ్యో కూలిపోతాయో లేదో అనుకుంటాం. కానీ దేవుడు సెలవిచ్చాడు, మన ఎదుట కూడా ఎరుకో లాంటి పెద్ద పెద్ద గోడలు మన ఎదుట నిలుస్తాయి. జీవితంలో అడుగడుగున ఆటంకాలు నిలుస్తాయి. అడుగడుగున మనము దాటిపోలేకుండా నిలిచే పెద్ద ఆటంకాలు ఉంటాయి. అవే పెద్ద దుర్గాలు. వాటిని పడద్రోయజాలినంత బలము గల ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు. సరిపోతాయి అవి. ఏది ఉపయోగించాలో అది ఉపయోగించు. వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు, డాలునిచ్చాడు, ప్రార్థన చేసే ఆయుధాన్ని ఇచ్చాడు, శిరస్నానమునిచ్చాడు, సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు చేయాలి. చెప్పినట్లు చేస్తే పడిపోతుంది అది. ఇప్పుడు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు వారు. అంతటితో పడిపోతాయి అవి. యుద్ధ సన్నద్ధులై ఉండుమన్నాడు. యుద్ధ సన్నద్ధులు అంటే ఇప్పుడు అన్ని ధరించుకున్నాం మనం ఇప్పుడు అనుకోనండి. అంతటితో పడిపోతాయి అవి. అవి భయపడకండి, చెప్పండి అవును కాదు. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ధరించుకొని ఉన్నా, ఎదుటున్నది పడిపోతాడా? నేనేం చెప్పకుంటే ఎదురు శత్రువు ముందటికి రాలేడు.
వచ్చి నన్ను కొడితే ఒకవేళ వాడన్న పడిపోతాడు, నేనన్న పడిపోతాను. అలాగేమీ లేదు, ఎదురుగా నిలుచున్నాయి అవి. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు చేయాలి. ఇవన్నీ ధరించుకోవడం కాదు, ఇవన్నీ కలిగి ఉండడం కాదు, ఇప్పుడు దేవుడు చెప్పినట్లు చేయాలి. అది మన పాఠం. ఇప్పుడు ముందటికి వెళ్ళాలి, కానీ సమయం సమీపించింది. మనము చెప్పినట్లు చేసినట్లయితే ఇప్పుడు ఈ వాక్య భాగములో మనం ముందుకెళ్తాం. ఇక యెహోషువ గ్రంథములో యుద్ధ సన్నద్ధులై ఉండడం ఏంటో మనం నేర్చుకున్నాం. యుద్ధ సన్నద్ధులై ఉండడముతో మాత్రమే అవి పడిపోలేదు. యుద్ధ సన్నద్ధులై వారు ఇప్పుడు ఏం చేయాలి? ఆవరించాలి అన్నాడు. ఆవరించాలి. ఆవరించడం అంటే ఏంటి? నేను తెలుగు భాషనే ఒకసారి ఎందుకు అడుగుతున్నాను చిన్న చిన్న విషయాలంటే, మనకు అర్థం కాకుండా వెళ్ళిపోతాం మనం చదువుకుంటే. సాధారణంగా అర్థం కావు, ఎందుకంటే మన తెలంగాణ భాషలో కొన్ని వేరుగా ఉంటాయి. అచ్చము తెలుగు భాషలో కొన్ని ఆవరించడం, చుట్టూ ఆవరించడం, ఆవరించుకోవడం. ఇప్పుడు ఒక సమస్య ఉన్నదనుకోనండి, ఏదైనా పరిస్థితి ఉన్నదనుకోనండి, దేవుడు చెప్పేది ఏంటంటే ఆవరించమన్నాడు. ఎరుకో గోడలు వారికి ఇప్పుడు సమస్యగా ఉన్నాయి. దాన్ని గురించి భయపడిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఎరుకో గోడలు చుట్టూ ఆవరించండి అన్నాడు. దాన్నంతా మీరు ఆవరించి ఉండండి, అంటే మీ కంట్రోల్లోనికి తీసుకోండి. దాన్ని ఆవరించడం ఏంటంటే టేక్ ఇన్ టు యువర్ కంట్రోల్. ఎంత అద్భుతమైన అనుభవం దేవుడు చెప్తున్నాడు. సమస్యలను గూర్చి మనం చాలా చింతపడతాం, సహజమే. మనం మనుష్య మాత్రులం కనుక బలహీనులం. కానీ దేవుడు మనకిచ్చిన బలాన్ని మనం ఎరగకున్నప్పుడు మనం భయపడే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు దేవుడు మనకిచ్చాడు, ఆయుధాలను ఇచ్చాడు. అది యుద్ధోపకరణములు ఎలాంటివంటే దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవే. మాత్రమే కాకుండా ఇప్పుడు దేవుడు మన ముందున్నాడు. యెహోవా సేనాధిపతిగా వచ్చినవాడు ఉన్నాడు మనతో. ఇవి మాత్రమే కాదు, దేవుడు మనతో ఉన్న అనుభవం మరొకటి ఉన్నది మనకు. ఆ దేవుడు చెప్పే మాటలను మనము అనుసరించాలి. ఏమన్నాడు? ఆవరించమన్నాడు. ఆ సమస్యను గురించి భయపడని అవసరం లేదు, భయపడి దూరముగా పారిపోని అవసరం లేదు. దాని చుట్టూ మీరే ముట్టడి వేయండి అన్నాడు. సమస్యలకు భయపడే పని లేదు, ఆ సమస్యలను మనమే ఆవరించుకోవాలి. సరే, ఇంకా చాలా మంచి అనుభవపూర్వకమైన ఆత్మీయ సంగతులు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్కటి దేవుడు బయలుపరుస్తున్నాడు. దాన్ని బట్టి మనం నేర్చుకుందాం. చాలా అద్భుతమైన పాఠం అందులో దేవుడు మనకు బయలుపరచబోతాడు. ఇంత మట్టుకు మనం జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు యుద్ధోపకరణాలు ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఎలాగూ దాటిపోవాలి సమస్యలు, ఎలాగూ దాటిపోవాలి మన శ్రమలు, ఎలాగూ దాటిపోవాలి శోధనలు, ఇవన్నీ మనము ఈ పాఠంలో నుండి నేర్చుకుందాం. దేవుడు అద్భుతాలు చేసేవాడు, మనతో ఉన్నాడు, మన వెంట ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేళ్ల పక్షమున నిలిచినవాడు ఈరోజు మన పక్షమున కూడా నిలిచి జయమిచ్చేవాడు. కనుక దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేతనే నేడు ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమందు మిమ్మను స్తుతించి గణపరిచి ఆరాధించే కృపతో మమ్మను బలపరిచి ఉండగా స్తుతిస్తున్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో నుండి యెరికో పట్టణాన్ని కూల్చిన ఆ సందర్భాన్ని మేము ధ్యానిస్తున్నాం. ఎంతో అద్భుతమైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తుండగా, మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి బలపరుస్తూ ఉండగా
మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకను ముందు ఈ వాక్య భాగములో ఉన్న సత్యములను, ఆత్మీయ పాఠాలను మాకు నేర్పించండి ప్రభువా. ఎరుకో గోడలు కూల్చిన దేవుడవు నాయన. మా ముందుండే ప్రతి సమస్యను కూల్చివేసే సామర్థ్యత కలిగిన వాడు మాతో ఉన్న దేవుడవు ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమును స్వాధీనపరుచుకొనగలిగే శక్తిని మీరు మాకిచ్చి ఉండగా స్తుతిస్తున్నాం ప్రభువా. స్థానంలో ఉన్నాము, మమ్మను బలపరచండి, అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలనివ్వండి. తిరిగి వారమంతా వారి వారి పనులలో, ప్రయాణాల్లో, ఇళ్లలో బిడ్డలకు, చిన్నవారికి, పెద్దవారికి, వృద్ధులకు అందరికీ తోడై ఉండండి. మీ పరిశుద్ధాత్మ కాపుదలలో ఉంచండి, మంచి ఆరోగ్యాలనివ్వండి, మీ కృపలో భద్రపరచుమని ఇప్పుడు వెలుచుండగా దీవెనలతో పంపండి. తమ తమ ఇండ్లకు క్షేమంగా చేరుకున్నట్లు మీ కృపను అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరొకసారి కలిసి మిమ్మను స్తుతించే కృపతో మమ్మను నింపుమని యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను డాలువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది. డాలువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.